హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ 786. ఓకే, ఓన్లీ ఈ 786 నోటు గురించి, ఫ్యాన్సీ నెంబర్ల గురించి, 786 గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ వీడియో, ఒక్కొక్క వీడియో గురించి మీరు ఒక్కొక్క కాయిన్, ఒక్కొక్క నోటు గురించి చాలా క్లారిటీగా, చాలా క్లుప్తంగా నేనైతే చెప్పడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకొక నిజమైన విషయం ఏంటంటే, ఎవరైతే మన ట్రూ సబ్స్క్రైబర్ ఉంటారో, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారో వాళ్ళ వీడియోలు, వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ మట్టికే తీసుకోవడం జరుగుతుంది. రేపు మేము వచ్చిన తర్వాత చెక్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎందుకంటే ఇవాళ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా, మీరు ఎన్ని వీడియోస్ చూసినా, మేము వచ్చినప్పుడు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదని తెలిస్తే మటుకి ఎలాంటి మొహమాటం లేకుండా ఒక్క కాయిన్ కూడా తీసుకోకుండా ఉండటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని నేను మళ్ళీ చెబుతున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ 786 విలువ ఎంత ఉంది, 788 విలువ ఎంత ఉంది, ఫ్యాన్సీ నెంబర్స్ విలువ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో మీ అందరికీ చాలా క్లారిటీగా చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియో మొదలెడదాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ 500 నోట్ అయితే మీకు అయితే కనిపిస్తుంది కదా. అయితే ఫ్రెండ్స్, ఈ 500 నోటు సీరియల్ నెంబర్ వచ్చేసుకునేసరికి 8FQ76786 ఓకే. అయితే ఫ్రెండ్స్, ఈ నోటు విలువ ఈ రోజున ప్రజెంట్ ఈ సీరియల్ నెంబర్ కూడా 786 కూడా మిడిల్ ఆర్డర్లో ఉంది. ఓకే, స్టార్టింగ్ ఆర్డర్లో లేదు, లాస్ట్ ఆర్డర్లో లేదు, మిడిల్ ఆర్డర్లో ఉంది. ఇలాంటి మిడిల్ ఆర్డర్లో ఉన్న 786 వాల్యూ అయితే ఫ్రెండ్స్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అయితే ఫ్రెండ్స్, ఇది 500 రూపాయల కాగితం కాబట్టి దీని మార్కెట్ వాల్యూ ప్రజెంట్ 515 నుంచి 525 రూపాయల వరకు ఉండటం అయితే జరిగింది. అంటే అర్థం చేసుకోండి, మన 500 నోట్ని మనం పక్కకు తీసేస్తే దీని విలువ 15 నుంచి 25 రూపాయల మధ్యలో ఈ నోటు విలువ అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక ముఖ్య గమనిక, మళ్ళీ ఆ 15 నుంచి 25 రూపాయలు రావాలి అని అనుకుంటే యూఎన్సీ కండిషన్లో ఉండాలి. కాగితం అనేది ఇలా యూఎన్సీ కండిషన్లో ఉంటే, నోట్ అనేది ఇలా యూఎన్సీ కండిషన్లో ఉంటే నేను చెప్పిన అమౌంట్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అది కూడా రేపు మేము వచ్చినప్పుడు చెక్ చేసినప్పుడు ఈ కాగితం యూఎన్సీ కండిషన్లో ఉంటే నేను చెప్పిన ఆ 15 నుంచి 25 రూపీస్ అనేది మీ దగ్గర ఏదైతే 786 నోట్ ఉందో ఆ 786 నోట్కి అనేది దొరకడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఫ్యాన్సీ నెంబర్ అనేది 786 నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ అయితే పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ 500 786 అనేది సీరియల్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి మన ఈరోజు మార్కెట్ వాల్యూ అది 500 నోట్ కాబట్టి దాని వాల్యూ ఈరోజు మార్కెట్లో 1100 నుంచి 1300 మధ్యలో ఉంది. ఓకే, 1100 నుంచి 1300 మధ్యలో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నోటు విలువ అయితే ఉంది. ఓకే, అయితే అది కూడా మంచి యూఎన్సీ కండిషన్లో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, యూఎన్సీ కండిషన్లో మంచిగా నీట్గా ఉంటే దాని విలువ ఈరోజు మార్కెట్లో 1100 నుంచి 1300 వరకు అయితే ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇటువరకులాగా కాయిన్స్కి, నోట్లకి విలువ అంటే ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు పెద్దగా చేయలే. ఈరోజు ఏంటంటే ఊరికి 20 మంది ఉంటున్నారు. ఊరికి 20 మంది ఉండటం వల్ల ప్రతి ఒక్కడు కూడా ఈ కాయిన్స్ కలెక్షన్ మీద పట్టడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క నోట్కి ఏదైతే ఫ్యాన్సీ నెంబర్ ఉందో ప్రతి ఒక్క నోట్కి విలువ అనేది రావటం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా 786కి వాల్యూ కట్టండి, 786కి అయితే వాల్యూ లేదు. ఈ 786 ఉన్న నోట్కి ఎక్స్ట్రా 5 నుంచి 600 700 వరకు అయితే రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఫుల్ ఫ్యాన్సీ నెంబరు 999 చూడండి, 999 ఇలా 999 నుండి ఫ్యాన్సీ నెంబర్ ఉంటే దీనికి ఎంత వస్తాయి అంటారా? దీనికి సేమ్ ప్రైస్. ఓకే, దీనికి కూడా 1000 నుంచి 1500 ఏదైతే మన 500 రూపాయల నోటు మీద 999 నెంబర్ ఉంటే ఆ నెంబర్కి 1000 నుంచి 1500 మధ్యలో మన 500తో కలిపి మళ్ళా. ఓకే, అయితే దానికి కూడా యూఎన్సీ కండిషన్ నోట్ అనేది యూఎన్సీ కండిషన్లో అయితే ఉండాలి. కొంతమందికి ఫుల్ డౌట్ ఏంటంటే, ఈ సీరియల్ నెంబర్ పక్కంపటి ఏదైనా ఉండి ఈ లాస్ట్లో 999 ఉన్నా, 666 ఉన్నా, 777 ఉన్నా, లేదంటే స్టార్టింగ్లో 222 ఉన్నా, 111 ఉన్నా, 3 అంకెలు వరుసగా ఉన్నా కానీ దాన్ని ఫ్యాన్సీ నెంబర్ కింద వీళ్ళైతే పరిగణిస్తున్నారు. అది రాంగు. దానివల్ల ఉపయోగం అనేది లేదు. దానికి అసలు ఫ్యాన్సీ నెంబర్లోనే తీసుకోరు ఫ్రెండ్స్. ఒకటే అర్థం చేసుకోండి, అలాంటి నోట్లకి 10 పైసలు కూడా మీకైతే ఎక్స్ట్రా అయితే రావు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా 786లకు కానీ 222, 555, 666, 777 ఇలా
3 సీరియల్ నెంబర్స్ ఉన్నా కానీ వాటికైతే విలువ అయితే లేదు. ఇంకొకటి కండిషన్ అనేది ఏదన్నా మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉన్న కాగితం అనేది ఇలా యూఎన్సీ కండిషన్లో చాలా నీట్గా ఉంటేనే దానికైతే అమౌంట్ రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోలు కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. అలాగే మనకి సపోర్ట్ చేసే వాళ్ళ వరకే నేనైతే కాయిన్లు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఏది చేసినా కానీ మన వీడియోని క్లారిటీగా చూడండి, స్కిప్ చేయకండి. కాయిన్లు విలువ, కాయిన్ నోట్లు ఒరిజినల్గా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో నచ్చితే మీరు అందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి, నిజం తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ.